రాజంపేట కడప జిల్లాలోనే పెద్ద అసెంబ్లీ సెగ్మెంట్. రాయలసీమలో ఇక్కడి నుంచే ఎక్కువగా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు. గల్ఫ్ నుంచి వచ్చే పెట్రోల్ డాలర్లే రాజంపేటను అంతో ఇంతో అభివృద్ధి చేశాయి. ఖద్దరు వేసుకున్న రాజకీయ నేతలు మాత్రం తమ స్వార్థం కోసం పదే పదే ఎన్నికలు తెస్తున్నారని వారు బాధపడుతున్నారు. రాజంపేటలో కీలకం కానున్న గల్ఫ్ ఓటర్లపై ఓ స్పెషల్ స్టోరీ. ఉప ఎన్నికలు జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కడప జిల్లా రాజంపేట కూడా ఉంది. ఈ సెగ్మెంట్ కు ఓ ప్రత్యేకత ఉంది. జిల్లాలో ఇదే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గం. సీమలోని అనేక ప్రాంతాల్లో ఉన్నట్లుగా ఇక్కడ కూడా ఫ్యాక్షన్ కక్షలు రాజ్యమేల్తాయి. విచ్చు కత్తులు, వేట కొడవళ్లు వేటాడతాయి. ఇక్కడున్న 233 పోలింగ్ కేంద్రాల్లో 49 మినహా మిగిలినవన్నీ సెన్సిటివ్, క్రిటికల్ కేంద్రాలే. ఎన్నికలప్పుడు పోలీసులకు సవాల్ విసిరే గ్రామాలే. రాజంపేటలోని 181,000 ఓటర్లలో దాదాపు 30,000 మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిపోయారు. ఫ్యాక్షనిస్టుల కక్షలు, కార్పణ్యాలకు ఊళ్లు నాశనం కావడం, సాగునీరు లేక భూములు బీడు పడిపోవడం, వేరే ఉపాధి లేకపోవడంతో వీటికి దూరంగా ఉండాలనుకునే యువకులు దశాబ్దాలుగా కుటుంబాల్ని పోషించుకోవడానికి గల్ఫ్ బాట పట్టారు. పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లినా వీరు తమ బాధ్యతల్ని మర్చిపోలేరు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎక్కువ మంది వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. రాజంపేట ఇప్పుడు బాగుపడింది. దీనికి కారణం ఇక్కడి ప్రభుత్వాలు లేదా ఖద్దరు వేసుకున్న నేతలు కాదని, తమ కష్టంతోనే తమ ఊరు బాగుపడిందని గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారు గర్వంగా చెప్పుకుంటారు. భార్య బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని వదిలి సుదూర దేశాల్లో ఎంతో కొంత సంపాదించుకుంటున్న రాజంపేట యువకులు ఇక్కడి రాజకీయాలు చూసి అసహ్యించుకుంటున్నారు. నాయకులు తమ స్వార్థం కోసం పదే పదే ఎన్నికలు తెస్తున్నారని, అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎన్నికల కోసం పెట్టే ఖర్చును ప్రజల కోసం, గ్రామాల కోసం ఖర్చు చేస్తే ఎంతో బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పథకాల వల్ల ఖద్దరు చొక్కాలే బాగుపడుతున్నాయంటున్నారు. కోవిడ్ నుంచి వచ్చాను. ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మేము అంతా గత 17 సంవత్సరాల నుంచి అభివృద్ధి అని చెప్పుకున్నారు. కానీ రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ముఖ్యంగా గల్ఫ్ దేశాలే. అక్కడ ఉన్న వాళ్ళు సంపాదించి వాళ్ళ పిల్లలకు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి డబ్బులు పంపించి ఇక్కడ ఆ విధంగా అభివృద్ధి చెందారు. ఇక్కడ ఉన్న నాయకులు ఊరికి ఒకడు ఇద్దరు ఖద్దరు చొక్కాలు వేసుకున్న వాళ్ళు మాత్రం అభివృద్ధి చెందినారు. కానీ ప్రత్యేకంగా ప్రజలు ఎవరు అభివృద్ధి చెందలేదు. వాళ్ళ దృష్ట్యా మేము గత 2 నెలల నుంచి ఊరు పల్లె తిరిగాము, మేము చూసాం. కానీ ఎక్కడ ప్రత్యేక గవర్నమెంట్ చేసిన అభివృద్ధి అనేది చాలా శూన్యం. ఎవరైనా ఓటరు ఒక స్వల్పకాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఓటు వేస్తే దానికి దేశానికి ఉపయోగము. మనం దేశం చూసి ఓటేస్తే మంచిది. ఏదో మతం కోసమో కులం కోసమో కాకుండా ఓట్ ఫర్ కంట్రీ, నాట్ ఫర్ ద కాస్ట్, రిలీజియన్ అండ్ రీజన్. రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఎన్నికలు తెస్తుంటే బాధ్యత కలిగిన యువకులు మాత్రం ఎంత దూరాన ఉన్నా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారు. ప్రజల అవసరాలు, గ్రామాల అభివృద్ధిని పట్టించుకోకుండా నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో వీరు కలత చెందుతున్నారు. ఒక నేత కోసం పౌరుషంతో రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు కారణమయ్యారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఆ ప్రజాధనం ఏదో ఇప్పుడు ఖర్చు పెట్టిన ఒక 4 కోట్లు 5 కోట్లు ఎలక్షన్స్ కోసం, ప్రజల కోసం ఖర్చు పెడితే, చదువుకున్నాను నేను కష్టపడుతున్నాను సంపాదించుకున్నాను, కానీ చదువు లేని వాళ్ళు లేకపోతే కష్టపడి పని చేసుకున్న వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తే, వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి కల్పించినారు అనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వీళ్ళు పౌరుషాలకు వెళ్ళి వీళ్ళు రాజీనామాలు చేసుకుని ప్రతిసారి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ ఖర్చు పెట్టడం, ఇలాంటి దాని మీద గవర్నమెంట్ ఏదైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. మారుమూరు ప్రాంతాల్లో కనీసం ఏ రోజు కూడా అభివృద్ధి చెందలేదు. తాగే నీళ్ళు కూడా ఈ రోజు కూడా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. వాళ్ళ ఎలక్షన్ టైంలో రావటము, వాళ్ళకి ఏదో 5దో 10దో ఇచ్చటము, ఆ రోజు వాళ్ళని ఏదో తృప్తిపరచడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోతున్నారు. అంతే తప్పక మరే ఏం జరగటం లేదు. అందుకనే మేము గల్ఫ్ కంట్రీ నుంచి కనీసం ఇంకా మీదటైనా మన గ్రామంలో వాళ్ళను మార్చాలా, మనము ఉపయోగపడే వ్యక్తిని ఎంచుకోవాలా, అతన్నే గెలిపించాలనే ఉద్దేశంతో మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సొంతూరుని అభివృద్ధి చేసుకోవాలన్న నిబద్ధత అక్కడి ప్రజలకున్నట్లుగా రాజకీయ నేతల్లో కనిపించడం లేదు. వేల మైళ్ల దూరాన ఉన్నప్పటికీ ఊరి కోసం ఆలోచిస్తున్న యువకులు, నాయకులు కూడా తమ కోసం ఆలోచించాలని కోరుతున్నారు. ఈసారి తమ ఓట్లే జయాపజయాలను నిర్ణయిస్తాయని వారు చెబుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలున్న రాజంపేట నియోజకవర్గంలో గల్ఫ్ ఓటర్లు కీలకం కాబోతున్నారు. మరి కీలకమైన ఈ గల్ఫ్ ఓటర్లు ఎవరికి తీర్పు ఇవ్వబోతున్నారు, ఎవరిని గెలిపించబోతున్నారు, ఈ నెల 15 దాకా ఆగాల్సిందే.
కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో కవిత, టీవీ9 రాజంపేట్.